భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నెల్లూరి కోటేశ్వరరావు ధర్మరక్షణ ప్రజాశ్రేయస్సు పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని శ్రీరామచంద్రుడి సన్నిధిలో ప్రమాణం చేశారు. పార్టీ అధిష్టానం తనపై ఉంచిన గౌరవప్రదమైన బాధ్యతలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన జిల్లాలో బీజేపీ ప్రతిష్టను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. పార్టీ సిద్ధాంతాల కోసం కష్టపడే కార్యకర్తలకు నాయకులకే జిల్లా నాయకత్వం పదవులు బాధ్యతలు కట్టబెడుతుందని కోటేశ్వరరావు స్పష్టం చేశారు. డాంబికంతో ఏమీ చేయకుండా నాయకత్వం ఆశించేవారు తమ శైలిని మార్చుకోవాలని హెచ్చరించిన ఆయన గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీలో మార్పు తప్పనిసరని ఉద్ఘాటించారు. పనిచేసే వారికి గౌరవం ఇవ్వడంలో ఎటువంటి రాజీ ఉండదు. ఫలితాలు చూపించాల్సిన అవసరం ఇప్పుడు పార్టీకి ఎంతైనా ఉంది అని ఆయన అన్నారు. కాషాయ జెండాను చేతిలో పట్టుకోవడం కాదు, దాని ఆవశ్యకతను ప్రతి గడపకు తీసుకువెళ్లాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల గుండెలను తాకేలా ప్రచారం చేయాలని సూచించిన కోటేశ్వరరావు ఇప్పటి వరకు టైంపాస్తో కాలం గడిపిన వారు స్వభావం మార్చుకోవాలని, లేకుంటే ఇంటి వద్దే ఉండాలని ఆదేశించారు. ప్రతి కార్యకర్త జెండా ఉన్నతిని ప్రజలకు వివరించాలి. ఇక నుంచి ఆలసత్వానికి తావు లేదు అని ఆయన హెచ్చరించారు. लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी जय श्री राम. ఆత్మీయ భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈరోజు వన్ నేషన్ వన్ ఎలక్షన్ సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే పూర్వ జిల్లా అధ్యక్షులు ఖమ్మం జిల్లా అధ్యక్షులు సోదరులు గల్లా సత్యనారాయణ గారికి, మన గురువర్యులు సీనియర్ నాయకులు గంటాల విద్యాసాగర్ గారికి, ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు అన్న గారికి, ఈ కార్యక్రమానికి కన్వీనర్ అయినటువంటి మందా సరస్వతి గారికి, కో కన్వీనర్ అయినటువంటి శ్యామ్ సుందర్ నాయక్ గారికి, మరియు తుమ్మ గోపి గారి శివ గారికి, మరియు నా తోటి ఖమ్మం జిల్లా నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను, నమస్కారాలు తెలియజేస్తున్నారు. హిందూ బంధువులారా, ఆత్మీయ హిందూ బంధువులారా, ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు కలిగిన పార్టీగా భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో ఎదగడానికి కృషి చేసినటువంటి మాననీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా నాకు బాధ్యతను ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారికి, మరియు కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారికి, ఆర్గనైజ్ సెక్రటరీ గారికి, ప్రధాన కార్యదర్శులకు, జాతీయ నాయకులకు, రాష్ట్ర నాయకులకు, ఖమ్మం జిల్లా జాతీయ రాష్ట్ర జిల్లా మండల కార్యకర్తలందరికీ శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాం. అన్ని పార్టీలు కుటుంబ వారసత్వానికి లేదా కార్పొరేట్ సిస్టానికి అలవాటు పడి ప్రజా సమస్యల మీద పోరాడకపోయినా కానీ వ్యాపారం ఉందనో, రాజకీయ కుటుంబ నేపథ్యం ఉందనో ఆ పార్టీలో పదవులు దక్కుతాయి. ఒక్క భారతీయ జనతా పార్టీలోనే సాధారణ కార్యకర్తకి ఏ పదవైనా ఇస్తారని నిదర్శనంగా ఈరోజు నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఒక సాధారణ కార్యకర్త దేశ ప్రధాని అయ్యారు,
ఒక సాధారణ కార్యకర్త రాష్ట్ర అధ్యక్షులయ్యారు, కేంద్ర మంత్రివర్యులయ్యారు. అది ఒక గొప్పతనం ఏకైక భారతీయ జనతా పార్టీలోనే సాధ్యం. ఆ పార్టీలో ఉన్నందుకు మనందరికీ గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఎవరైతే పార్టీ పట్ల, సిద్ధాంతం పట్ల పనిచేస్తారో వారికి ఆదరణ ఉంటుంది. మీరందరూ కూడా రాబోయే కాలంలో పార్టీ కోసం బూత్ స్థాయిలో మీ విలువైన సమయాన్ని ఇచ్చి పనిచేస్తారని, ఇంతకుముందు ఖమ్మం జిల్లాలో ప్రస్తావన వచ్చినటువంటి పూర్వ అధ్యక్షులందరూ కూడా తమ వంతుగా పార్టీని అభివృద్ధి చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ ఇంత అభివృద్ధి అయిందంటే వారు వేసినటువంటి ఆ రోజు విత్తనాలే మొలకెత్తాయి, ఈ రోజు మహావృక్షంగా మొదలైంది. ఇంతకుముందు పనిచేసినటువంటి సత్యనారాయణ గారు పార్టీని ఎంతో దూకుడుగా ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లారు. బీజేపీలో నాయకులు కూడా ప్రజాక్షేత్రంలో కొట్లాడతారు, అవసరం అయితే జైలుకి వెళ్తారు, గుర్రం బోర్డులు కూడా 45 రోజులు జైల్లో ఉంటారని ఖమ్మం జిల్లా నుంచి ఎంతో మంది కార్యకర్తలు, నా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు జైలుకి వెళ్లిన సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు ప్రతిపక్షాలకి, అధికార పక్షానికి ఖమ్మం జిల్లాలో ప్రజల పక్షాన పోరాడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అనే సగర్వంగా చెప్పుకోవడానికి మీరందరూ చేసినటువంటి కృషికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరి సహకారం ఇలానే ముందు కూడా నాకు అందిస్తారని, పార్టీని అధికారం దిశగా తీసుకెళ్దామని, మన అందరికీ భవిష్యత్తులో ప్రజాప్రతినిధులుగా అయ్యే అవకాశం